ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 143వ దావీదు కీర్తన 8వ వచనము. నీ యందు నేను నమ్మిక ఉంచియున్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దావీదు భక్తుడు అనేక మంది మీద నమ్మకం ఉంచుకొని నష్టపోయినాడు. ఈ రోజులలో చాలామంది లోకం మీద నమ్మకం ఉంచుకుంటారు, మనుషుల మీద నమ్మకం ఉంచుకున్న వారు ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారు నష్టపోతారు. మనం అన్ని విషయాలలో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మన జీవితంలో దేవుడు తన కార్యమును జరిగిస్తారు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఉదయమున నీ కృపావార్తను వినిపించు ప్రభువా అని అంటున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచే వారికి కృపావార్తను వినిపింప చేస్తారు దేవుడు. ఈ లోకములో అన్నీ చెడ్డ వార్తలే, కీడుకరమైన వార్తలే, కానీ కృపావార్తను నీవు వినాలి అంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. తన యందు నమ్మిక ఉంచు వానికి నడవవలసిన త్రోవ కూడా దేవుడు చూపిస్తారు. ఆయన మీద నమ్మిక ఉంచు వానిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఆయన మనకు తోడై ఉండే దేవుడు, మన చెయ్యి పట్టి నడిపించే దేవుడు, మనకి చక్కని ఆలోచన చెప్పే దేవుడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు దేవుని కృపావార్తను నీవు వినాలి అని అనుకుంటున్నావా? అయితే నీవు ఆయన యందు నమ్మిక ఉంచు. తన యందు నమ్మిక ఉంచు వానిని ఆయన ఎన్నటికీ సిగ్గుపరచడు. ఆయన మన చెయ్యి విడువడు. బైబిల్లో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు. రూతు దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ అత్త అయిన నయోమితో పాటు బెత్లెహేముకి వచ్చేసింది. దేవునినే నమ్ముకుంది. వాళ్ళ అత్త వెనకాల ఉన్న ఆస్తులను అంతస్తులను నమ్ముకోలేదు, కానీ విశ్వాసముతో దేవుని వైపు చూసింది. రూతు యెహోవా దేవుని గూర్చి విన్నది. అందుకే మోయాబును విడిచిపెట్టి, మోయాబు ప్రజలను వదిలిపెట్టి, మోయాబు పద్ధతులను వదిలిపెట్టి దేవుణ్ణి నమ్ముకుంది. ఆ కాలంలో మోయాబీలను వదిలిపెట్టాలన్నా, మోయాబు పద్ధతులను వదిలిపెట్టాలన్నా ఒక మోయాబురాలికి సాధ్యం కాదు. కానీ రూతు దేవుణ్ణి నమ్ముకున్నది కనుక దేవుడు రూతు జీవితాన్ని చిగురింపచేశారు. ఆమె ఊహించనంత అధికమైన ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు ఆమె జీవితాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కూడా నడిపిస్తారు. నీ చెయ్యి విడిచిపెట్టకుండా నిన్ను నడిపిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలలో, నిన్ను నమ్మి వారి జీవితంలో నీ వార్తలు వినే కృపను దయచేయండి తండ్రి. నీ ఆశీర్వాదములను పొందుకునే కృపను ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయా. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండియా. చదువుకుంటున్న బిడ్డలుంటే జ్ఞాపకం చేసుకోండియా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలుంటే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నాయన, గర్భవతులుగా ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండియా.
ఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అవసరత అక్కర్లు అన్నీ కూడా యేసయ్యా మీరు ఎరిగి ఉన్న దేవుడు కదా ప్రభువా. నిమితి లేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లను తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. మా దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు చేస్తున్న పనుల్లో సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. వారు వెళ్ళుచున్న ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వమని ఈ దినమున నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపిస్తూ రమ్మని నా ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.